విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం ఈశనం భద్రం మృత్యుం నమామ్యహం. జై జై నరసింహ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ईश्वरपुरी का समाधि है ना आगे. अरे नहीं ईश्वरपुर महाराजपुरी का आगे ना. नहीं अच्छा ये कुंड क्या है. हाँ గుండం దగ్గరకు వచ్చినాము. కృష్ణకుండ్ దగ్గరికి వచ్చినాం. చూపిస్తా ఇది జూమ్ చేసి. అక్కడ కానొస్తుంది కృష్ణకుండ్. ఇది కృష్ణుని కుండ అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కృష్ణకుండు. ఆ కృష్ణకుండు మొత్తం పాసి పట్టింది. ఈ గోవర్ధన పరిక్రమ మేము చేసేది మొత్తం పాసి పట్టింది. ఇది నీళ్ళు కృష్ణకుండంలో. ఇది గోవర్ధన పరిక్రమ మార్గంలో ఆ ముందు పోతున్నారు కదా గురువు గారు. ఈ గోవర్ధన పరిక్రమ మార్గంలో ముందు పోతున్నారు. చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ అందమైన చెట్లు దారి వెంబడి గోవర్ధనగిరిలో మేము గోవర్ధన పరిక్రమ చేస్తున్నాము. గురువుగారేమో ముందున్నారు. అక్కడక్కడ కుర్చీలు టేబుళ్ళు చెరుకు రసం అమ్మేటోళ్ళు. ఈ మన గోవర్ధన పరిక్రమ గోవర్ధనగిరి అన్యూర్ ఈ లొకేషన్ వచ్చేసి. వీళ్ళు చెరుకు రసం అమ్మేటోళ్ళు గోవర్ధనంలో. ఈ మామూలు గోవర్ధన పరిక్రమ చేస్తుంటారు కదా. అంటే దారి పొడవునా చెట్లే. గోవర్ధనగిరి మీద దారి పొడవునా చెట్ల వనంలో పోతున్నాం. చెట్లు చూడండి గుంపులు ఉన్నాయి. కానిగ చెట్లు ఈ వేప చెట్లు ఈత చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి. దండిగా ఉన్నాయి చెట్లు. ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు కుక్కలు కోతులు అన్నీ ఈ వనంలో బెదిరిస్తుంది. కోతి చూడండి ఎంతలా ఉందో. ఉబ్బుకొని ఉంది. చాలా లా ఉంది కోతి. చూడండి బిగ్గెస్ట్ కోతి. వనం మధ్యలో గోవర్ధనగిరి. వనంలో ఇక్కడ బోరింగ్ ఉంది. నీళ్ళు తాగుతున్నారు. పచ్చటి పూల చెట్లు. ఈయనడానికి వచ్చింది. ఈయన మోసింది ఆవు. ఎక్కువ ఈత చెట్లు ఉన్నాయి గురూజీ గోవర్ధనగిరి మీద. ఈత చెట్లు పల్లేరు చెట్లు. చాలా దండిగా వస్తున్నారు గోవర్ధన పరిక్రమకు.
గురుగారు బొట్టు పెట్టుకుంటున్నారు. ఓయమ్మ. ఎండిగా ఉన్నాయి ఇక్కడ మోర్ కోతులు. మోర్ మంకీస్. తింటున్నాయి, తాగుతున్నాయి. పీనే కా పానీ హై. हाँ, ये छोटा है, छोटा कोती है. उनका बेटी है। ये छोटा है, बड़ा मंकी का बेटा है। आप लेने से आपका इसके भी टाटा है। మోర్ మంకీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఎక్కడ నడుస్తున్నారంటే మన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోవర్ధనగిరి పరిక్రమ చేస్తున్నారు. ఈ కనపచ్చే వందల మంది అలా నడుచుకుంటూ 22 కిలోమీటర్లు నడుస్తారు. వీళ్ళంతా మన ముందు కనపంచేటోళ్ళు, వీళ్ళంతా గోవర్ధన పరిక్రమ చేస్తారు. ఆవును తోముతున్నారు బాగా చెట్టు కింద చాలా మంది. ఆవును పండుకోండి. हर साल आते हैं। అక్కడక్కడ బోర్లు ఉన్నవి గోవర్ధన పరిక్రమ చేసేటోళ్ళు నీళ్ళు తాగనీకి. फिर वापस అక్కడక్కడ బండలు పెట్టిండ్రు కూకోవడానికి, పాల్గొట్టేసిండ్రు గోవర్ధన పరిక్రమలో. అక్కడక్కడ కోతులు ఉన్నాయి. చెయ్యి పోయింది మంకీకి పాపం. ఇది యాక్సిడెంట్ అయ్యింది. కోతికి మట్టి మంకీస్ మట్టి గురించి మాట్లాడేవా? మట్టి బాగా మెత్తగా ఉంది. ఎందుకు? బాగా గోవులు తిరిగినాయి కాబట్టి. ఎందుకు తిరిగినాయి గోవులు? ఎందుకు తిరిగినాయి? కృష్ణుడితోటి గురించి, కృష్ణుడితోటి. కృష్ణుడు పాదాలకు అందకూడదని చెప్పాలి. ఎందుకు మెత్తగా చూడండి, ఇంత మెత్తగా ఎక్కడైనా బాగా మెత్తగా ఉంది. మైదా పిండే కదా, ఎందుకు ఎలా ఉంది? కృష్ణుడు పాదాలు కందిపోయినాయని యశోదమ్మాయి బాధపడింది. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు గురుగారు మాకు ఒక స్టోరీ చెప్పినారు కదా, ఒక కథ. కృష్ణుని పాదాలు కందిపోయినాయి అని యశోద చాలా బాధపడినదంట. అందుకోసము గోవులు తిరిగి గోవర్ధనం చుట్టూ ఆ యొక్క మట్టిని మెత్తగా చేసినాయంట, మైదా పిండిలాగా అని గురువుగారు చెప్పినారు. అయితే పరిక్రమ చాలామంది చేస్తున్నారు, వందల మంది. నెత్తిన గుడ్డ కప్పుకొని ఆ ఎండకు హ్యాపీగా అక్కడక్కడ జనాలు కుర్చీలు వేసిండ్రు, జనాలు కూకోవడానికి. మంచి వాతావరణం, చెట్లు, అందమైన ప్రకృతి, చెట్లు. అక్కడ కానగ చెట్లు బాగా కాయలు నిండుగా కాసినాయి. దండి ఉన్నాయి గోవులు బర్రెలు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఒక్క చెట్ల కింద జంతువులు, తర్వాత వచ్చేసి అక్కడక్కడ చెట్ల కింద మనుషులు కూకొండ్రు. ఈ గోవర్ధన పరిక్రమ చేసేటోళ్ళు అక్కడక్కడ చెరుకులు అమ్మేటోళ్ళు ఈ చెట్ల కిందనే గుడిసెలు వేసుకొని కూడా ఉండరు నివాసము బ్రజవాసులు. చెట్ల కింద బాగా ఈ చెట్ల కింద నుంచి మేము నేరుగా రోడ్డుకు పోతున్నాము. ఆ రోడ్డు ఎక్కుతాము. తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తూ గోవర్ధన పరిక్రమ చేస్తుంటారు. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గోవర్ధన పరిక్రమ మార్గ మధ్యంలో ఆ రోడ్డు మీద
ఆ సాష్టాంగం చేస్తూ ఒక్కొక్క రాయి ముందుకేస్తూ సాష్టాంగం చేస్తున్నాడు. గోవర్ధన పరిక్రమ సాష్టాంగ గోవర్ధన పరిక్రమ చేస్తున్నాడు స్వామీజీ. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఎంతో కష్టపడి ఆ రాళ్ళు మొత్తం ముందుకేసి తర్వాత రాధాకృష్ణులను ఆ మనసులో అనుకొని తర్వాత మళ్ళీ ముందు లేచి మళ్ళీ ముందుకు వేస్తాడు. అలా మొత్తం గోవర్ధన మొత్తం 122 కిలోమీటర్లు మొత్తం పూర్తి చేస్తారు. అలా సాష్టాంగ చేస్తూ గోవర్ధన పరిక్రమ, సాష్టాంగ గోవర్ధన పరిక్రమ. చూడండి ఎన్ని రాళ్ళు వేసిండో. మొత్తంగా 6 ప్యాక్ వచ్చేస్తుంది. పెద్ద ఆయనకు ఒక 4 రోజులు పడుతుంది మొత్తం స్వామీజీకి. ఎందుకంటే ఈ గోవర్ధన పరిక్రమ చేస్తా రాళ్ళు ముందుకేస్తున్నాడు కాబట్టి మొత్తం. అలా చేయడం వల్ల ఆయనకు ఆరోగ్యానికి మేలు, మనస్సుకు మేలు. అది ముందుకు వచ్చేసిండు, ఒక సాష్టాంగం చేసేసిండు మొత్తం. అలా చాలా రాళ్ళు వేసిండు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్ద సరస్సు, ఇదే కామధేనువు సరస్సు. ఈ కామధేనువు సరస్సు అని పేరు ఎలా వచ్చిందంటే చూడండి, చాలా పెద్దగా ఉంది ఈ సరస్సు, మామూలుగా లేదు. అటు ఇటు చూసినా ఒక 3 ఎకరాలు 2.5 ఎకరాలలో ఉంది సరస్సు. 3 ఎకరాల దాకా ఉంది. 2.5 ఎకరం ఉంది సరస్సు, పెద్దది. అక్కడక్కడ పిల్లలు ఈత పడుతున్నారు. అక్కడ చూడు ఒక పిల్లోడు నీళ్ళల్లో దుంకుతున్నాడు ఈ సరస్సులో, కామధేను సరస్సులోకి. అది దూకేసిండు. సరస్సులో నీళ్ళు తెల్లగా ఉన్నాయి, కింద పాసి పెట్టినట్టు కానొస్తున్నాయి. ఈ సరస్సు ఎలా ఏర్పడిందంటే ఇప్పుడు ఇంద్రుడు కుంభవర్షం కురిపించినప్పుడు ఆ కుంభవర్షానికి కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తుతాడు. గోవర్ధనగిరి కొండ ఎత్తినప్పుడు అక్కడున్న ప్రజల గోవర్ధనగిరి కొండ మీద దాక్కున్నప్పుడు వాళ్ళకేం జరగదు. అట్టా ఎన్ని రోజులు కొండెత్తి పట్టుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఈయనకు ఇంద్రునికి ఆ కృష్ణుడు దేవాదేవుడు, ఆయన భగవంతుడని. అప్పుడు ఆ కొండను ఆయన కుంభవర్షాన్ని ఆపేసి ఆయన క్షమించమని ఆయన కాళ్ళ ముందుకు ఎలా వస్తాడంటే ఈ సరస్సును కట్టించి ఈ సరస్సులో కామధేను పూజ చేసి తర్వాత కృష్ణుని దగ్గరికి పోయి క్షమించమని అడిగినప్పుడు కృష్ణుడు ఆయన శాంతిస్తాడు. అందుకే ఇది కామధేను సరస్సు అంటారు. ఈ సరస్సును స్వయంగా ఇంద్రుడు కామధేనుకు ఈ సరస్సుకు పూజ చేసిన స్థలం ఇది. మన గోవర్ధనగిరి పరిక్రమ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది ఈ సరస్సు. చాలా పెద్ద సరస్సు ఇది. దారి పొడవున మేము పోతున్నాము, మెట్లు చూడండి సరస్సుగా దిగడానికి. ఇప్పుడు సరస్సు మొత్తం చూడండి, కామధేను సరస్సు ఎలా పెద్దగా ఉన్నదో. చుట్టూ గోడలు, చుట్టూ అందమైన కట్టడాలు కట్టిండ్రు. చుట్టూ ఎలా అద్భుతంగా ఉన్నదో చూడండి కామధేను సరస్సు. చూపిస్తున్నా కదా మీకు. 3 సార్ల కట్టించిండ్రు మోపురాలు. మహాప్రభు వల్లభాచార్య 13వ స్ట్రీట్కి వచ్చేసినాము. ఆయన మహాప్రభు వల్లభాచార్యులు ఉన్నారు కదా, మన తెలుగు ఒక సాధువు అయినటువంటి వల్లభాచార్యులు. ఆయన భగవద్గీత గురించి వాటి గురించి చెప్పినారు కదా. అదే ఇక్కడ బేట్కాజీ का बहन एवं पहले सीधा दाम. అదే మనము గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు అక్కడక్కడ చూడండి ఈత చెట్ల వనానికి వచ్చినాము. ఎక్కువ ఈ వనంలో ఈత చెట్లు, తర్వాత వచ్చేసి రకరకాల చెట్లు, వేప చెట్లు, తర్వాత వచ్చేసి ఇంకా మనము చెప్పలేని చెట్లు కూడా ఉన్నాయి. మొత్తం ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. పారం చెట్లు కూడా ఉన్నాయి. గోవర్ధన పరిక్రమ అంటే మనకి ఇటుపక్క బాగా బార్డర్కి వచ్చేసినాం. ఈత చెట్లు ఇక్కడ రాజస్థాన్ గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు ఈ రాజస్థాన్ బార్డర్ గోవర్ధన పరిక్రమ బాగా చెట్లను నాటిండ్రు, ఎక్కువ చెట్లను. యొక్క చెట్లను ఫుల్గా వీడియో తీసి చెప్తున్నారు మొత్తం. మనకు కనిపించేది గోవర్ధన కొండ. ఈ యొక్క జనాలు ఈ గోవర్ధన పరిక్రమ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అందమైన చెట్లు, అందమైన ఆ గోవర్ధన కొండ అలా చూసుకుంటూ అలా పెద్దవాళ్ళు చిన్నలు అందరూ పరిక్రమ చేస్తారు. ఒక ముసలాయన ఈత చెట్లు. విచిత్రం ఏంటంటే ఇక్కడ చింత చెట్లు కూడా నాటిండ్రు.
రావి చెట్లు రకరకాలు ఉన్నాయి. గురూజీ చింత చెట్లు, తర్వాత తీసా వచ్చేసి గురూజీ. మామిడి చెట్లు, ఈత చెట్లు, తర్వాత తాటి చెట్లు మొత్తము అన్ని నాటేసారు. ఇక అక్కడ కానొస్తున్నాడు కదా ఒక సారు ముళ్ళకంప మీద పండుకోన్నాడు. ముళ్ళకంప కింద వేసుకొని దాని మీద పడుకొని మళ్ళీ పైన ముళ్ళకంప వేసుకున్నాడు. చూసిర్రు కదా ఆయన. అలా మనం కుంభమేళలో కూడా చూసినాము. ఇప్పుడు వచ్చేసి మన గోవర్ధన పరిక్రమలో సగం మధ్యలోకి వచ్చినాము. ఈ చెట్ల మధ్య దారిలో ఈ గోవర్ధనం చుట్టూ పరిక్రమ చేస్తున్నారు. వేల మంది చూడండి, వందల మంది, వేల మంది మన ముందు కనిపిస్తున్నారు కదా. చాలా ఉత్సాహంగా నడుస్తున్నారు. ఇక్కడ కటకం కట్టిర్రు, ఇటుకలతో కటకం కట్టిర్రు. ఇక్కడ ఒక వారధి లాగా. అయితే మనం ఈ వనం మధ్యలో నడిచేటప్పుడు అందమైన చెట్లు, గులాబీలాగా కాసినాయి చెట్లు, ఎర్రపూల చెట్లు. మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు వీళ్ళు గోవర్ధన పరిక్రమ చేయడానికి. బృందావనంలో ఉండే గోవర్ధనంలో అన్నివరిలో ఉండే గోవర్ధన పరిక్రమ చేయడానికి చాలా అద్భుతంగా మాట్లాడుకుంటూ కృష్ణుని లీల గురించి గోవర్ధన పరిక్రమ చేస్తారు. అది ఇప్పుడు మనం జరిగేది. మన ముందు వీళ్ళంతా చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చేసి రాజస్థాన్ బార్డర్కి వచ్చినాము. ఈనాకమయం దాటినమ్మడే రాజస్థాన్ బార్డర్ బోర్డు ఉంటుంది. ఈ పుచురీకా లౌట ప్రభునాభ్ మందిర్ అంట. ఈ యొక్క మన ఈ రాజస్థాన్ బార్డర్లో అయితే యూపీ వాళ్ళకంటే రాజస్థాన్ బార్డర్లో ఉండే గోవర్ధనలో బాగా అద్భుతంగా కట్టిర్రు, అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు. మధ్యలో చెట్లు నాటుకొని హ్యాపీగా. అయితే ఈ గోవర్ధన కొండ మీద మనకి ఏ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి అంటే తుమ్మ చెట్లు, తర్వాత వచ్చేసి తెల్ల తుమ్మ చెట్లు, నల్ల తుమ్మ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి మనకు. రాజస్థాన్ బార్డర్ వచ్చేసినప్పుడు ఎక్కువ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ఈ రాజస్థాన్ బార్డర్లో. అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ రాజస్థాన్ బార్డర్. ఈ గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడక్కడ మంచి పూల చెట్లు నాటి మధ్యలో అవి పెరగకుండా గోవర్ధన పరిక్రమ వెళ్ళేటప్పుడు ఇక్కడ కోతులు చూడండి దండిగా. ఇక్కడ దండి కోతులు ఉన్నాయి. మోర్ మంకీస్. హరే కృష్ణ. ఇప్పుడు వనంలోకి ఎంటర్ అయినాము. తాటి వనము, తర్వాత వచ్చేసి జాజిపూలు. ఇది ఊరు ఈతవనం. ఓకే, అంటే కృష్ణుడు గోవర్ధనలో నాకు తెలిసి చెప్తాను. తాళవనము రౌడీ తింటా బా నిప్పిదానా గురు నక్కి కవర్ నోట్లోకి పోద్ది. అయ్యో రౌడీ వద్దా? పళ్ళు గట్టిగా ఉన్నాయా ఏంటి? ఏం వాడుతున్నా నేను? కోల్గేట్ అయితే వాడట్లేదు నువ్వు, అర్థమైంది నాకు. కోల్గేట్ క్లోజప్ వాడితే ఇలా కరకరలాడవు, అవునా? అవి వాడకూడదు. షీ ఈజ్ నాట్ యూజింగ్ కోల్గేట్, దట్స్ వై స్ట్రాంగ్ టీత్. అదిగో మరి అల్లరి చేస్తేనే కోపం వస్తాయి. సన్లైట్ వెళ్ళిపోతున్నాడు చూడు. ఉండే అలాగే
బంగారమే అలా చేయకూడదు. గట్టిగా మట్టి రోడ్డు మామూలు రోడ్డు. దూర్వాసవాన్ అంట గురూజీ, దూర్వాసవాన్ అంట. దూర్వాసవనము ఇక్కడ నేను కూడా దూర్వాసవనం లేకొచ్చినాం గోవర్ధన పరిక్రమలో. బాగా ఈత చెట్లు మెండుగా ఉన్నాయి, ఈత చెట్లు. తర్వాత వచ్చేసి ఎర్రపూల చెట్లు. అరే మహారాజ్ ఎదురుకి వెళ్ళిపోయారు, రావాలి పోయిన రౌడీ. ఆ తెల్లాడికిచ్చా నాగేంద్ర దూరంగా. ఇగో దుప్పి దుప్పి దుప్పి. వెరీ 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 వండర్ఫుల్ వండర్ఫుల్ నీల్ గాయ్. ఆవు ఆవు ఎద్దు దాన్ని నీల్గాయ అంటారు. ఆ ఆవుల్లోనే ఒక రకం, అది కొండల్లోనే ఉంటుంది. ఇలా దగ్గరగా రావడం చాలా అరుదు అనమాట. నేను దూరంగా చూశాను ఎప్పుడో, ఇప్పుడు దగ్గరగా తినండి బాగా నీది ఎక్కడ రెండు ఉన్నాయి. బా బా టూ ఆర్ దేర్. యా ఇట్స్ కాల్డ్ నీల్ గాయ్. నీల్ మతలబ్ బ్లూ. Blue, blue, blue. Yeah, yeah. Come on. Be careful, sir. There is a metal. Yeah, yeah. Bah. నేను ఇవి కొండల మీద ఉంటాయి, ఇలా కిందకి రావడం నేను. యా ఆవిడ కూడా అదే చెప్తున్నారు, జాగ్రత్త కావాలని. నా పోన్లే వీడియో పెడదాం. కోతి బందర్ హై. గురుగారు వచ్చేసింది ఇది ఇక్కడ. అది అది ఇట్రాండి గురుగారు. వచ్చేసింది. కమింగ్ ద గాయ్. This side two or that side two. The cow is a great animal. Actually, 150 रुपये वापिस दो. because cow is helping so much to the earth, so much to the humans. No? You don't like? You don't like? You don't like? Nilgai, but Nilgai. So we have to walk so much. Sorry, ma'am. Nilgai is a little bit more shy than this guy. Yeah. Nilgai, because it's not in a, it's not with humans actually. Yeah, that's It's why on a it's hill like more actually. shy and So much it's shy. more wild. They are mingle. ये दे But दो. not. बाबा Yes. इधर देखो. आप खिलाओ उनको आ रहे. नीलगाय करके मत. వచ్చేస్తాయి. కొండ చూడు కోతులు అటు చూడరా ఒరే జూమ్ చేయి కొట్లాడుకుంటు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోవర్ధనగిరి కొండ. ఈ కొండ మీద కోతులు, అన్ని రకరకాల ఆవులు, నీల్గాయలు ఉన్నాయి. పవర్ ఎనర్జీ సోలార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాధాకుండు, కుసుమ సరోవర్, బృందావన్ 4 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 26 కిలోమీటర్స్. ఒక్కోటి వచ్చేసి 4 కిలోమీటర్లు వచ్చేసి రాధాకుండు, కుసుమ సరోవర్ వచ్చేసి 6 కిలోమీటర్లు, బృందావనం వచ్చేసి 26 కిలోమీటర్లు ఉంది. మనం బృందావన పరిక్రమ చేసేటప్పుడు
బోర్డు దగ్గరికి వచ్చేసినాం. మనం బృందావన పరిక్రమ చేస్తా అంచుకు వచ్చేసినాం. ఇప్పుడు గోవర్ధన 1 కిలోమీటర్, డి 16 కిలోమీటర్లు, బర్సాన 19 కిలోమీటర్లు ఉంది. మేము ఆ బోర్డు దగ్గరికి వచ్చేసినాము. ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు తెలుసుకోవడానికి అక్కడక్కడ బోర్డులు వేస్తారు కదా, ఈ బోర్డు దగ్గరికి వచ్చేసినాం. మన గోవర్ధన పరిక్రమలో అద్భుతంగా గోవర్ధన పరిక్రమ సాగింది. జన సందోహంలో వచ్చిన గోవర్ధన పరిక్రమకు వచ్చిన సాధువులు, సంతువులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరితో బాగా ఉత్సాహంగా మాట్లాడుకుంటూ హ్యాపీగా గోవర్ధన పరిక్రమ చేసినాము. అక్కడక్కడ ఎవరు గురువుగారి యొక్క శిష్యుడు దొరికిన సెల్ఫీ తీసుకుంటున్నాడు, ఫ్రంట్ సెల్ఫీ గురువుగారితో. గురువుగారు వచ్చేసి ముందున్నారు. గోవర్ధన పరిక్రమ అయితే అసలు చెప్పలేము, అంత అద్భుతంగా, అంత హ్యాపీగా, అంత ఖుషీగా సాగింది గోవర్ధన పరిక్రమ. హ్యాపీగా మేము అనుకున్నాము ఇంకా గోవర్ధన పరిక్రమ అంటే ఇంకా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా పోయేది. గోవర్ధన పరిక్రమ మేము వచ్చేసి రాధాకుండ దగ్గరికి అంచుకు వచ్చేసినాము. ఇక్కడుండే భక్తులంతా రాధాకుండ దగ్గర అంచుకు వచ్చేసిండ్రు. అందరూ గోవర్ధన పరిక్రమ చాలా ఉత్సాహంగా జరిగింది మన రాధాకుండ దగ్గరికి. అయితే మేము ఊహించలేదు గోవర్ధన పరిక్రమ ఇంత అద్భుతంగా హాయిగా జరుగుతుందని. మేము అస్సలు అనుకోలేదు కలలో కూడి. ఈ గోవర్ధన పరిక్రమ చేసేటోళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తారు రాధాకుండ చాలా పెద్దగా ఉంటుంది. 2 రాధాకుండ, శ్యామకుండ 2 ఆనుకొని ఉంటాయి మన గోవర్ధనంలో. మీరు చూస్తున్నది ఇప్పుడు కాసేపట్లో ఇది వచ్చేసి మన రాధాకుండ. ఈ రాధాకుండ చాలా పెద్దగా యువకుల అందరూ అద్భుతంగా నీళ్లు పైన చల్లుకుంటారు. జనాలంతా కూకున్నారు, స్నానం కూడా లేదు, దీపాలు చాలా అద్భుతంగా సాగింది గోవర్ధన పరిక్రమ. శ్యామకుండలో గోవర్ధన పరిక్రమ తర్వాత అక్కడక్కడ మనకు రాధాకుండ, శ్యామకుండ, మనకు ఉన్న బోర్డు దగ్గర చూసినాం కదా రాధాకుండని, అదే ఈ రాధాకుండ ఒకళ్ళనే శ్యామకుండ, రాధాకుండ పైన రాధారాణులు ఉంటారు. పైన రాధాదేవి గుడి మనకి చూపించింది. ఇలా ఇప్పుడు నేను ఈ రాధాకుండ ఎలా ఉన్నదో, రాధాకుండ చుట్టూ గోడలు, అక్కడక్కడ జనాలు మీరు ఇప్పుడు చూస్తున్నది రాధాకుండ చుట్టూ చూపిస్తా. రాధాకుండ చుట్టూ రాధాకుండలో గుండం పైన చుట్టూ జనాలు కూకొని ఉంటారు. దీపాలు వెలిగించి రాధాకుండలో పెట్టిండ్రు ఒడ్డు మీద. రాధాకుండలో రాధాకుండ అద్భుతంగా ఉంది. రాధాకుండ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జనాలు ఫుల్ ఉన్నారు. జనాలు చూడండి. అక్కడ మనం ఇందాక వచ్చినాం కదా, ఈరోజు నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. శ్యామకుండ, రాధాకుండ. మనమేమో వచ్చింది ఆ టెంపుల్లోకి. దీపాలు వెలిగిస్తున్నారు. అద్భుతం. ఇక్కడ తీగలు కట్టేసిండ్రు. ఈ గుడి దగ్గర ఉన్నాం మేము. కృష్ణుని ఫోటో, కృష్ణుడు.
రాధే రాధే. ఇప్పుడు మీరు రాధాకుండ చుట్టూ చూడండి. రాధాకుండలో చాలా మంది దీపాలు వెలిగించి పెట్టినారు. ఆ రాధాకుండ ఒడ్డు మీద రాధా గుండం ఉంటుంది కదా, ఆ గుండం మీద మొత్తం కూకొన్నారు. ఆ మెట్లో మనం గుండంలోకి దిగే మెట్ల మీద చాలామంది రాధాకుండకు వచ్చిన వాళ్ళు. ఈ రెండు ఆనుకొని ఉంటాయి, రాధాకుండ శ్యామకుండ. ఈ రాధాకుండలో అద్భుతమైన రకరకాల రంగురంగుల లైట్లు వెలుగుతున్నాయి. ఆ లైట్లలో మధ్యలో దీపాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పుడు రాధాకుండ శ్యామకుండ. ఇప్పుడు మీకు ఇటుపక్క రాధాకుండ ఆ గట్టు మీద ఉండే దాని మీద దామోదర మాసం అప్పుడు ఈ రాధాకుండలో చాలా మంది స్నానం చేయడానికి వచ్చేసిండ్రు. ఒక్కరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది కితకితలాడిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బాతులు మన గోవర్ధన పరిక్రమ మార్గ మధ్యంలో ఈ బాతులను చూసినాము. చాలా చిన్నగా రోబోల్ లెక్క చిన్నగా నడుచుకుంటూ పోతున్నది ఈ బాతులు, రోబోల్ లాగా. లైట్స్ దీపావళి బృందావన పరిక్రమలో మనం ముగించుకునేటప్పుడు మనం లాస్ట్ మొదలు పెట్టినాం కదా, మొదలు పెట్టి మళ్ళీ లాస్ట్ మొదలు పెట్టిన కాడికి వస్తాం కదా. వచ్చినప్పుడు మొత్తం దీపాలు మొదలు పెట్టిన రాత్రి చాలా దీపాలు వెలిగించి దారెంబడి పెట్టినారు. ఈ యొక్క బృందావనం ఉండేటటువంటి ఈ రాధాకుండంలో గోవర్ధనగిరిలో దీపాలు చాలా అద్భుతంగా వెలుగుతున్నవి. ఎన్ని వేల దీపాలు ఉంటాయి దారి వెంబడి ఉన్నవి. మన గోవర్ధనగిరి పరిక్రమ చేసే దారెంబడి ఫస్ట్ మనం మొదలు పెడతాం కదా గోవర్ధన పరిక్రమ, అక్కడనే ఈ దీపాలు. గోవర్ధన పరిక్రమ మొదలు పెట్టే దగ్గర ఈ దీపాలు కొన్ని వేల దీపాలు ఉన్నవి. మేము బృందావన పరిక్రమ మొదలు పెట్టిన ప్లేస్ మొత్తం చూపిస్తాము. ఇప్పుడు నేను చూపిస్తున్న దీపాలు తర్వాత మీకు ఒక గుడిసె చూపిస్తా. ఈ గుడిసెనే మేము బృందావన పరిక్రమ మొదలు పెట్టింది, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ అవుతాము. బృందావన పరిక్రమ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.